భారత్ మీద అక్కసు వెళ్ళగక్కితేనే మా దేశ నాయకుల రాజకీయంగా బతికే రోజులు వచ్చాయంటున్న వివిధ ఇస్లామిక్ దేశాలలోని చదువుకున్న పౌరులు, ప్రపంచ దేశాలను భారత్ అభివృద్ధిని చూసి కళ్ళు మంటలు చేసుకుంటున్న పొరుగున ఉన్న ఇస్లామిక్ దేశ రాజకీయ నాయకులు, ఆయా దేశాలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి భారత్ మీద ఆధారపడి గడుపుతున్న విషయం ఆ దేశ ప్రజలకు తెలియనీయకుండా జాగ్రత్త పడుతూ భారత్ను బూచిగా చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్న విషయం, పాకిస్తాన్ రాజకీయ పరిణామాలను, భారత్ భూభాగంలోకి టెర్రరిస్టులను ఎగదోస్తూ వారి దేశంలోని ఆస్తుల సంపాదన మీద ఆ దేశ ప్రతిపక్షాల దృష్టిని మల్చే కుట్రను ఇప్పుడిప్పుడే ఆ దేశాలకు అర్థమవుతుంది. సోషల్ మీడియాను దాటిపోయే పరిస్థితి వచ్చింది. ఆయా దేశాల ప్రముఖ నాయకుల కుటిల కుతంత్రాలను ప్రపంచంతో పంచుకోవడం వల్ల వారి దేశ నాయకుల కపట తంత్రాలను తేటతెల్లం చేస్తున్నాయి సోషల్ మీడియా. ఇప్పుడు మాల్దీవుల పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఆ దేశ జనాభా 5 లక్షలు. అక్కడి ప్రజల అవసరాలు తీరాలంటే భారత్ మీద ఆధారపడాల్సిందే. భారత భూభాగానికి 820 కిలోమీటర్ల దూరంలో మాల్దీవులు ఉన్నాయి. అక్కడ ప్రధాన ఆదాయ వనరులు పర్యాటకం, అంటే సముద్ర తీరం. వివిధ దేశాల నుండి సముద్ర తీరాల అందాలను చూసి కొన్ని రోజులు గడిపిపోవడం మినహా అక్కడ ఇంకేమీ లేవు. ఇప్పుడు చైనా మాయ మాటల్లో పడి దశాబ్దాల కాలంగా భారత సహాయ సహకారాలు కాలరాస్తుంది. క్రితం నెలలో జరిగిన ఎన్నికల్లో చైనా అనుకూలుడైన మొహమ్మద్ ముజ్జీ గెలిచాడు. చైనా పర్యటనలో వివిధ విషయాల మీద ఒప్పందాలు చేసుకుంటున్నాడు. క్రితంలో శ్రీలంక ఉగ్రవాదులతో కలిసి మాల్దీవుల్లోని నాయకులు తిరుగుబాటు చేశారు. అప్పుడు భారతదేశం ఆర్థించింది. భారతదేశం వారి యొక్క విన్నపాన్ని మన్నించి భారత ఆర్మీని మాల్దీవుల దేశ రక్షణకు సహాయపడింది. ఇలాంటి విషయాలను గెలిచిన పార్టీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఏకంగా భారత్ మీద అక్కసు వెళ్ళగక్కుతుంది. చైనా ప్రేమను పొందడానికి తహతలాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మాల్దీవుల రాజకీయ వ్యవస్థ అభివృద్ధిని చైనా తన గుప్పిట్లో పెట్టుకొని భారతదేశాన్ని నియంత్రించాలని చాలా దశాబ్దాలుగా తన కుయుక్తులను ప్రయోగిస్తుంది. ఈ విషయం తెలిసిన మాల్దీవుల దేశానికి అవసరం లేకున్నా దేశ ప్రజల మీద మాల్దీవుల నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయోగాలు చేస్తూ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్న విషయం గమనించటం లేదు. ఈ విషయం పసిగట్టిన భారత్ వెంటనే ప్రతిచర్యలు చేపట్టింది. అందులో భాగమే భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన. భారతదేశ ద్వీపకల్పాలుగా లక్షద్వీపులు ఉన్నాయి. ఆ లక్షద్వీపులో సముద్ర గర్భంలోకి వెళ్ళి జలచరాలను చూసి సాహసనం చేసి భారత్లోని లక్షద్వీప్ ప్రాంతాలు సృష్టి సంపదను, ప్రకృతి అందాలను తనితీరా చూసి అనుభవించి భారతదేశంలోని జల సంపద, సముద్ర తీరాలను ఆస్వాదించవచ్చని, ఇతర దేశాలకు పోవాల్సిన పని లేకుండా భారతదేశంలోని లక్షద్వీపులను సందర్శించి సముద్ర తీరాలను చూసి ఆనందించవచ్చని గుర్తు చేయడం ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. మాల్దీవులను సందర్శించే పర్యాటకులు రూట్ మార్చుకున్నారు. నరేంద్ర మోడీ పర్యటనతో పర్యాటకుల ఆలోచన మారింది. వేల సంఖ్యలో విమాన టికెట్లు మాల్దీవులకు వెళ్లాల్సిన వారు బుకింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు. మాల్దీవుల ప్రధాన ఆదాయం మార్గం ఇప్పుడు చిక్కులో పడింది. భారత్ నుండి వేల సంఖ్యలో ఎగుమతి చేసుకుంటున్న ఉల్లిపాయ, కోడిగుడ్లు, బియ్యం, పంచదార, గోధుమ పిండి, బంగాళదుంప, పప్పులు, కూరగాయలు ఇలా నిత్యావసర వస్తువులని మాల్దీవులకు పెద్ద మొత్తంలో భారత్ నుంచి వెళ్తుంటాయి. ఇలా రాజకీయ స్వప్రయోజనాల కోసం దేశ ప్రజలను అవసరమయ్యే అన్నీ తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిపోతున్న ఇస్లామిక్ దేశాల నాయకుల యొక్క పరిస్థితి చూసి ఆ దేశ ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇప్పుడు లక్షద్వీప్ ప్రపంచంలో తెరపైకి వచ్చింది. లక్షద్వీప్ అందాలు చూడాల్సిందే అని అంటున్న పర్యాటక ప్రేమికులు. భారత్కు పెద్ద పెట్టుబడి, భారత్లోని ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్న భారత్కు ఇలాంటి సుందరమైనటువంటి సముద్ర తీరము, సముద్ర గర్భంలో ఉన్న జలచరాలను చూడడము మరియు ద్వీపకల్పాలు ఉండడము ఇప్పుడు పెద్ద ఆస్తిగా భారత్కు దక్కింది. ఈ విషయాల మీద ప్రపంచ దేశ నాయకులు ఆలోచనలో పడ్డారు. భారత్ ఇప్పుడు ఆర్థికంగా పెద్ద దేశంగా ఎదిగింది. ఈ విషయాలను ఆర్థికవేత్తలు గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.